మన ప్రభువు అనే యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఈ దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. మీ బైబిల్ తెరచి మీరు గమనించి చూడండి. దేశములో తనకు ఆశీర్వాదం కలగవలెనని కోరుకొనువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును, అవి నా దృష్టికి మరుగవును. మరొక్కసారి నేను చదువుతా ఉన్నాను. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును, అవి నా దృష్టికి మరుగవును. దేవుడు సాక్షాత్తుగా దేవుని ప్రజలను గూర్చి, దేవుని ప్రజలను ఉద్దేశించి ఒక శ్రేష్టమైన మాట వారితో చెప్తున్నారండి. ఇశ్రాయేలీయుల సర్వ సమాజమా, మీరు నా చెంతకు వచ్చారు గనుక, మీరు నన్ను ఆశ్రయించారు గనుక, మీరు నా పాదాలు పట్టుకున్నారు గనుక ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, మీరు మీ బాధలు పోవునట్లు నేను మిమ్ములను ఆశీర్వదించబోతూ ఉన్నాను. నేను మిమ్ములను ఆశీర్వదించాననుకో, నేను మిమ్మల్ని దీవెనకరంగా ఉంచాననుకో, మీ బాధలన్నీ మీరు మరిచిపోతారు అని దేవాతి దేవుడు వారితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. పూర్వము అంటే ఇప్పటి వరకు మీరు పడిన బాధలు, ఇప్పటి వరకు మిమ్మల్ని తరుముతున్న ఇక్కట్లు, ఇబ్బందులు, వాటన్నిటినీ నేను మీరు మరిచిపోయేటట్లుగా ఒక అద్భుతం చేస్తాను అని దేవుడు వాగ్దాన పూరితముగా వారితో చెబుతున్నారండి. నిజమే, ఎన్నో దినాల నుండి, ఎన్నో రోజుల నుండి, ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల నుండైనా కావచ్చండి, ఎన్నో సంవత్సరాల నుండైనా కావచ్చు. ఒకవేళ ఏ బాధ నిన్ను వెంటాడుతుందో, ఏ బాధల మధ్యలో నువ్వు నిలిచిపోయావో నాకు తెలియదండి. ప్రభువు ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ బాధల మధ్యలో బంధించబడి ఉన్నావో, నీ బాధను గమనించిన దేవాది దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీ బాధలన్నీ నీవు మర్చిపోయేటట్లుగా నేను నీ ఎడల ఒక అద్భుతమైన కార్యమును జరిగిస్తాను. అందుకే ఆది కాండంలో కూడా చక్కని మాట రాయబడిందండి. ఏమని రాయబడింది అంటే, యాకోబు కుమారుడైన యోసేపు తన అన్నలు కొట్టారు, గోతిలో పడేశారండి. గోతిలో నుంచి తీసి మిద్యానీయులకు అమ్మారు. ఈ మిద్యానీయులు తీసుకొని వెళ్ళి ఐగుప్తు దేశంలో ఒక మార్కెట్లో పెట్టి అతన్ని మార్కెట్లో అమ్మారు. ఆ దేశపు ఫరో అతన్ని కొనుక్కొని వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఆ దేశంలో అతడు ఎన్నో బాధలు పడ్డాడు. ఇటు అన్నదమ్ముల వలన బాధలు కలిగాయి. బాధలు అనుభవించడమే కాదండి, అతడు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన తరువాత కూడా అతడు బాధలు అనుభవిస్తూనే ఉన్నాడు. ఒకరోజు రానే వచ్చింది. ఒక మాటలో చెప్పాలి అంటే, యోసేపునకు ఒక మంచి సమయం దొరికింది. యోసేపు ఆశీర్వదించబడేదానికి దేవుడు యోసేపునకు ఒక మార్గాన్ని చూపెట్టాడండి. తను ఆశీర్వదించబడేదానికి ఒక మార్గం చూపెట్టాడు. ఆ దేశంలోనే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నారు. అతనికి ఒక 2 కుమారులు పుట్టారు. ఒక కుమారునికి పేరు నామకరణ చేస్తున్నారు. మనిషే అని ఒక నామకరణ చేశాడండి, అంటే మరచిపోవట. ఇప్పుడు యోసేపు అంటారు, నా సమస్త బాధను, నేను పూర్వం పడిన బాధ అంతటిని, నా అన్నదమ్ముల దగ్గర నుంచి పడుతున్న బాధ అంతటిని, ఈ ఐగుప్తు దేశంలో ఉండినంతకాలం నా బాధ అంతటిని నా దేవుడు ఏం చేశాడు అంటే, నా బాధ నేను మరచిపోయేటట్లుగా, నా బాధలు నాకు జ్ఞాపకం ఉండకుండా నా దేవుడు నేను మరిచిపోయేటట్లుగా నన్ను ఆశీర్వదించారు.
నన్ను దీవెనకరంగా నిలబెట్టారు. ఇప్పుడు ఏ బాధ నా కంటికి కనపడట్లేదు. కారణం ఏంటి అంటే నా దేవుడు మరచిపోయేటట్లుగా చేశాడు. అంటే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే అతడు పూర్వపు దినాలు పడిన బాధలన్నీ మరచిపోతారని వాక్యం సెలవిస్తుందండి. నిజమే. ఒకవేళ ఏ శాపమును నువ్వు మూటగట్టుకొని బాధపడుతున్నావో నాకు తెలియదండి. ఏ బాధల మధ్యలో నలపబడి ఒక ఆశీర్వాదానికి కూడా నాంది పలకలేకపోతున్నావో నాకు తెలియదండి. ఏ దీవెన నీకు లేక ఒకవేళ కంటతడి పెడుతున్నావో నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు చెప్పక్కనే చెబుతున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీలు బాధ మరిచిపోయేటట్లుగా చేసిన దేవుడు, యేషబు తనకు కలిగిన బాధను మరిచిపోయేటట్లుగా చేసిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిశ్చయముగా నీ బాధలు నీవు మరచిపోవునట్లుగా నా దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నా దేవుడు తప్పక నిన్ను దీవెనకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ బాధలు నీవు మరచిపోవుదువుగాక. నీ బాధలో నుండి నా దేవుడు నీకు విడుదల కలగచేయునుగాక. బాధ అనే మాట నీ బ్రతుకులో లేకుండా దేవుడు దూరపరచునుగాక. ప్రతి బాధ మరవబడి నీవు ఆశీర్వాదకరంగా నిలబడి దేవుని సన్నిధిలో సాక్షిగా బ్రతికెదవుగాక. అందుకే దేవుడు అంటారు, మీ బాధలు, పూర్వము కలిగిన బాధలన్నీ నీవు మరిచిపోయేటట్లుగా నేను ఒక అద్భుతమైన కార్యం చేస్తాను. పూర్వం పడిన బాధలన్నీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళేటట్లుగాను, నీవు ఆ బాధ చూడకుండా ఆ బాధల మధ్యలో నుండి నేను నీకు విడుదల కలగచేస్తాను. అందుకే నిర్గమకాండంలో కూడా చక్కని మాట రాయబడింది. 3వ అధ్యాయం 7వ వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి. దైవజనుడైన మోషేతో దేవుడు అంటారు, మోషే, నా ప్రజలు పడుతున్న బాధను నేను నిశ్చయముగా చూచా. నా ప్రజలు ఇప్పటి వరకు పడుతున్న బాధలు నేను చూచా. 430 సంవత్సరాలు నా ప్రజలు పడిన బాధను నేను చూస్తున్నాను. ఇప్పుడు చూచిన నేను ఏం చేయబోతున్నానంటే ఈ 430 సంవత్సరాలు పడిన బాధలు వారి మరచిపోవునట్లుగా నేను వారి ఎడల ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నాను. వారి బాధల మధ్యలోంచి నేను విడుదల కలగచేయబోతూ ఉన్నాను. అందుకే నా ప్రభు ఈరోజు ఉదయకాల సమయంలో చెప్పకనే చెబుతున్నాడండి, నీవు పడిన బాధలు నా ప్రభు చూచాడు. నువ్వు పడుతున్న బాధలు నా దేవుడు గమనించాడు. నిశ్చయముగా ప్రభు చెప్పకనే చెబుతున్నారు, ఇక మీదట ఈ దినము నుండి నీ బాధలు నీవు మరవబడినట్లుగాను, నీవు పడిన ఏ బాధ నీ ఎదుట నిలబడకుండా, నీవు చూచిన ఏ బాధ నీవు చూడకుండా దేవుడు ఈ దినము దాన్ని ఏం చేయబోతున్నాడంటే నీవు మరిచిపోయేటట్లుగాను, నిన్ను విడిచిపోవునట్లుగాను నా దేవుడు తప్పక నీ ఎడల అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నీవు నీ బాధ మరిచిపోవుదువుగాక, నీ కష్టమును మరిచిపోవుదువుగాక, నీ బాధలు మరువబడి నీవు ఆశీర్వదించబడిన స్థితిలోనికి నీవు వచ్చేదవుగాక. ఈ దినము మొదలుకొని ఏ బాధల మధ్యలో నీవు ఉన్నావో ఆ బాధ ఈ క్షణము నుండి, ఇదిగో ఈ మాటలు వింటున్నప్పుడే, ఈ మాటలు నువ్వు ఆలకిస్తున్నప్పుడే నీ హృదయాన్ని పట్టుకొని పీడిస్తున్న ప్రతి బాధల్లో విముక్తి కలగబోతూ ఉంది. విముక్తి కలగబోతూ ఉంది. ఏ బాధ నీ ఎదుట నిలబడదు, ఏ బాధ నీ హృదయంలో నిలబడదు, ఏ సమస్య నీ హృదయంలో నిలబడకుండా నా ప్రభు దానిని తీసివేసి నీ హృదయమునకు సంతోషాన్ని కలగచేయబోతూ ఉన్నాడు. అందుకే ప్రసంగి గ్రంథకర్త కూడా తన గ్రంథంలో రాస్తారండి. ఏమంటున్నారంటే, బాధింపబడువారు ఆదరించే దిక్కు లేక కన్నీరు కార్చుచున్నారంటండి. అంటే బాధపడేవాడిని ఎవడు ఆదరించలేకపోతున్నాడు. బాధపడేవారికి కన్నీరు కలుగుతుంది, ఆ కన్నిటిని ఎవడు తుడిచివేయలేకపోతున్నాడు. అందుకే ప్రభు అంటాడు కదా, నేను చూచా నీ బాధను, నీ కన్నీరును నేను చూచా, నీ కష్టమును నేను చూచిన నేను నీతో చెప్తున్నా, ఇక దానిని నీవు మర్చిపోతున్నావు. నేను కూడా కోరుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో, ఒకవేళ ఈ క్షణం వరకు నీవు ఏ బాధ నీ హృదయంలో పెట్టుకొని కన్నీరు కారుస్తున్నావు నాకు తెలియదండి. నీ కన్నీరు మాన్పబడినట్లు, నీ బాధ మరచిపోవునట్లు నా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. పడిన బాధలన్నిటినీ
ఈ ఉదయకాల సమయంలో నీవు మరిచిపోతున్నావు. నీవు మరిచిపోయేటట్లుగా నా దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించబోతూ ఉన్నారు. యేసు నామములో నీ బాధలు నీవు మరిచిపోవుదువుగాక. యేసు నామములో నీ బాధల మధ్యలో నుండి నా దేవుడు విడుదల కలగచేసి నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తమును నా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవెనకరంగా నిలబెట్టి నీ బాధలన్నీ నీవు మరిచిపోయేదవుగాక. తల వంచండి. వచ్చిన ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. నిజమే, పూర్వము మాకు కలిగిన బాధలు మరవబడును అని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఒకవేళ ఈ ప్రజలు ఏ బాధల మధ్యలో ఉన్నారో, ఏ పగవారి చేత బాధపడుతున్నారో తెలియదయ్యా. ఈ ఉదయకాల సమయంలో పగవారి బాధలు మరచిపోవునట్లుగాను ఒక అద్భుతమైన మీ కార్యాన్ని జరిగించండి. వీరికి పగవారి బాధల మధ్యలోంచి తప్పించి నెమ్మదిని మీరు కలగచేయండి. నెమ్మదితో సాగిపోయేట్లుగా ఒక అద్భుతమైన మీ కార్యమును జరిగించి ఈ దినమంతా ఈ ప్రజలకు చేస్తున్న వ్యాపారం, చేస్తున్న పనిలో, చేస్తున్న ఉద్యోగంలో ఎక్కడే కానీ, ఎప్పుడే కానీ ఈ ప్రజలకు ఎలాంటి పగవారి చేత బాధలు పడకుండా ఈ ప్రజలందరూ నెమ్మది పొంది సాగిపోయినట్టు ఒక అద్భుతమైన కార్యములు జరిగించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ దినమంతా మీ బాధలు మీరు మరచిపోయి ఏ పగవారి చేత బాధపడకుండా నా దేవుడు మీ కుటుంబాలకు నెమ్మదిని కలగచేయునుగాక.